హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. చూసారండి వెళ్ళిన మఫిన్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో. రెసిపీ చూసేద్దామా? దానికోసం ఇంగ్రీడియంట్స్: డార్క్ చాక్లెట్ చిప్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వైట్ చాక్లెట్ చిప్స్, మిఠాయి మేడ్, కప్ కేక్ మౌల్డ్స్, అమూల్ బటర్, మైదా, ఇంకా వెనీలా ఎసెన్స్, రీఫైండ్ ఆయిల్, ఇంకా షుగర్ పౌడర్. ప్రాసెస్లోకి వెళ్తే, ఒక ప్లేట్లో నేను ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా వేసుకున్నాను. తర్వాత 1/4 కప్ షుగర్ పౌడర్ వేసుకున్నాను. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా జల్లించుకోవాలండి. మిగిలింది ఏమన్నా ఉంటే పక్కకు పడేయాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పౌడరు. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్ కోసం ఇంకో బౌల్లో 1/4 కప్ బటర్ వేసుకొని స్లోగా బీట్ చేసుకున్నాను. తర్వాత 1/2 కప్ మిఠాయి మేడ్ అంటే మిల్క్ మేడ్ వేసుకున్నాను. దాన్ని స్లోగా బీట్ చేశాను అనమాట, రైట్ సైడ్కి అంటే క్లాక్ వైజ్. ఫాస్ట్గా చేస్తే బబుల్స్ వస్తాయి, సో స్లోగా చేయండి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్, తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్, ఇంకా 1/2 కప్ మిల్క్. స్లోగా బీట్ చేసుకున్నాను. తర్వాత ఇందాక మనం జల్లెడ పట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఈ వెట్లో వేసుకొని బాగా స్లోగా బీట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకోండి, అన్నీ ఒకేసారి వేసుకోకునేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు. మళ్ళీ క్లాక్ వైజ్లోనే బీట్ చేసుకోవాలి స్లోగా. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి. తర్వాత కప్ కేక్ మౌల్డ్స్ తీసుకొని హాఫే ఫిల్ చేసుకోండి, ఎందుకంటే ఇవి బాగా పొంగుతాయి కాబట్టి హాఫ్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఫిల్ చేసుకొని దాంట్లో చాకో చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్, డార్క్ చాక్లెట్ చిప్స్ మనకు నచ్చినవి ఏమైనా టాపింగ్స్ వేసుకోండి. మళ్ళీ ఇలా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ప్రీ హీటెడ్ ఓవెన్లో 10 మినిట్స్ పెట్టుకున్న ఓవెన్లో 20 మినిట్స్ బేక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇట్లా టూత్ పిక్ గుచ్చి చూస్తే మనకు క్లీన్గా వచ్చిందంటే కప్ కేక్స్ రెడీ. If you like my videos, please like, share and subscribe. Thank you.